హలో ఏ గైస్, వెల్కమ్ టు సైకలాజికల్ ట్రేడింగ్ ఛానల్. అయితే 22 డిసెంబర్ నిన్న, ఈరోజు 23 డిసెంబర్. నిన్న వీడియో రికార్డ్ చేయలేదు, ఈరోజు అయితే రికార్డ్ చేస్తున్నా. ఈరోజు సాటర్డే, ట్రేడింగ్ హాలిడే. అయితే నిన్న ట్రేడ్ తీసుకున్నాం, ఏటమైంది, ప్రాఫిట్ ఎంత అంత చెప్తా. అయితే ఫస్ట్ నిన్న చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందండి. ఇది 22 డిసెంబర్ 9:15కి ఓపెన్ అయింది. అయితే మార్కెట్ చూసుకుంటే ఫస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయింది. అంత గ్యాప్ అప్ అని చెప్పలేము, ఏమేమి చెప్పలేము, ఫ్లాట్ ఓపెన్ అని చెప్తూ సడన్గా మార్కెట్ బ్రేక్అవుట్ అయితే అయింది బిగ్ బార్తో. ఇక నేనైతే ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే, ఈ క్యాండిల్ మీరు చూసుకుంటే 945 క్యాండిల్, ఇక్కడ 945 క్యాండిల్ చూడండి బ్యాంక్ నిఫ్టీలో. ఆ క్యాండిల్ ఇంకా హైని బ్రేక్ చేయలేదు. చూడండి, ఈ క్యాండిల్ ఇంకా హైని బ్రేక్ చేయలేదు, కానీ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. ట్రాప్ ఏమనుకున్నా, నేను అందుకే తీసుకోలేదు. అది స్లో బయింగ్ వచ్చింది, స్లో బయింగ్ వచ్చి అప్పుడు ఇది బ్రేక్ చేసింది. అప్పటికి ఇది కొంచెం బ్రేక్ చేసింది కాబట్టి కొంచెం హై వెళ్ళింది. హై వెళ్ళినాక ఇక్కడ మార్కెట్ ట్రాప్ చేసింది. తర్వాత ఈ హైని అయితే బ్రేక్ చేయలేదు. తర్వాత ఇక్కడ నుంచి ఫాల్ అయితే చూసాం. నేనైతే మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. నిన్నైతే చూసుకుంటే అయితే అప్పుడు మళ్ళీ ఫాల్ వచ్చింది. ఫాల్ వచ్చినాక నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ప్రీమియమ్స్ అన్నీ 150 ప్లస్ ఉన్నాయి. ఫ్రైడే కదా, ప్రీమియమ్స్ అన్నీ 150 ప్లస్ ఉన్నాయి. నా దగ్గర అంత క్యాపిటల్ లేదు. ఓన్లీ 8,000 ఎంత ఉంది. 8,000కి అంత క్యాపిటల్ అవ్వదు. 150 బిలో ఉండాలి. అయితే ఆర్డర్ ప్లేస్ చేసే అప్పటికి, కాకపోతే ఆర్డర్ అవ్వలేదు. అయితే దాని తర్వాత చూసా ఈ పొజిషన్ తీసుకోవాల్సిందే, మంచి ప్రాఫిట్ వద్దును, కానీ ప్రాఫిట్ మిస్ అయింది. దాని తర్వాత ఈ బ్రేక్ డౌన్ దగ్గర అయితే ట్రేడ్ అయితే తీసుకున్నా గాయస్. ఇక్కడైతే ట్రేడ్ అయితే తీసుకున్నా. ఎప్పుడైతే ఈ బిగ్ బార్ మళ్ళీ ఫామ్ అయిందో, దీనికి ఇక్కడ సస్టైన్ అయినాక ట్రేడ్ అయితే తీసుకున్నా. అరౌండ్ ఏ క్యాండిల్ అది 1340 క్యాండిల్, ఇక్కడైతే ట్రేడ్ అయితే తీసుకున్నా. ఇది 21,300 పిఈ, 21,300 పిఈ ఎట్ ద మనీ. చూసుకుంటే ఇది ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నా. ఎస్ఎల్ అయితే ఎన్ని పాయింట్స్, ఈ క్యాండిల్ ఓవర్ పెట్టి 6 పాయింట్స్, ఎస్ఎల్ అయితే 6 పాయింట్స్ పెట్టాను. దగ్గర 7 పాయింట్స్ అంటే 350 రూపీస్ అలాగా ఎస్ఎల్ పోతే. అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది గైస్, దగ్గర 1,300 వరకు వచ్చింది. కాకపోతే నేను ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టుకున్నాను. ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టుకోవడం వల్ల 10.35 దగ్గర ఎస్ఎల్ అయితే హిట్ అయింది. ట్రైలింగ్ ఎస్ఎల్ అంటే 500 అబౌవ్ 517 రూపీస్ అంత ప్రాఫిట్ అయ్యింది. ఏదంటే మంచి ప్రాఫిట్ అయితే అవుతుంది. మా ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయ్యింది. ఎందుకంటే మీరు చూసుకుంటే దాని ముందు రోజు ఇప్పుడు 20 డిసెంబర్ మంచి ఫాల్ అయితే చూసాం కదా. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ బయింగ్ అయ్యింది. ఫస్ట్ బయర్స్ కొంచెం సైలెంట్గా, అంత స్ట్రాంగ్ బయింగ్ లేదు, సైడ్ వేస్గా అయిపోయింది. మళ్ళీ పడింది. ఇక్కడ చూసారా గైస్, లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది మార్కెట్. ఇలాగ వెళ్తుందేమో అనుకున్నా కిందకి, కాకపోతే సైడ్ వేస్ వాలటైల్ ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ మూవ్ తీసుకుందాం, ఇక్కడ తీసుకోపోవడం మంచిదైంది. ఒక ఉంటే తీసుకున్నా కూడా ఫస్ట్ సెకండ్ క్యాండిల్ అస్సలు హిట్ అయిపోతుంది. అదే గైస్, అయితే ఇది మన ట్రేడింగ్ ఈరోజు అయింది. మళ్ళీ రేపు కలుద్దాం. మండే హాలిడే, క్రిస్మస్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. బాగా సెలబ్రేట్ చేసుకోండి. ట్యూస్డే మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.